ప్రియులరా, ఈ భూమి మీద పుట్టిన మనమందరం ఏదో ఒక రోజున చనిపోవలసిన వారమే. భూమి మీద జరిగే విషయాలన్నీ మనకు తెలుసు, వాటన్నిటినీ మనం చూస్తాం, వింటాం. కానీ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఈ నాటక రూపంలో చూద్దాం. మైక్ చెక్. నాకు అన్మేలేరప్పా, నా పార్టీ కార్యకర్తలు ఏరి. ఓ, నేను చనిపోయాను కదూ. జీవగ్రంథమా, పరలోక రాజ్యం చాలా అందంగా ఉంది. ఇక్కడ ఎలాగని సీట్ సంపాదించుకోవాలి. ఆగండి. ఎవరమ్మా నువ్వు? నన్ను ఆగమంటావు? నేను ఎమ్మెల్యేనమ్మా. ఈ జీవగ్రంథంలో పేరు రాయబడిన వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశించగలరు. నా పేరు అసెంబ్లీలో ఉంటుందమ్మా, ఈ జీవగ్రంథంలో ఉండదా? చూడమ్మా. జీవగ్రంథంలో మీ పేరు రాయబడలేదు. నా పేరు లేదా? రికమెండేషన్ కావాలా? సీఎంతో కావాలా, పిఎంతో కావాలా? రాయమ్మా. మీరు మీ అధికారం చేత పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. నా అధికారం చేత నేను ఎలాగెళ్తా చూడమ్మా. నా అధికారం నా పలికివాడు ఎందుకు పలికి రాలేదు? బాబా ఏటో ఎంత వేడుకుంది. ఏది నా మేకప్ మ్యాన్ ఏడి, నా కెమెరామ్యాన్ ఏడి, హీరోయిన్ ఏదిరా? ఎవడో సెట్టకు రాడు. నేను మొత్తం టైంకి వచ్చేది. సెట్ ఎక్కడ సెట్ చేస్తారేంటి? ఏంటిది నారా? నరకమా? నరకం అంట. ఒకసారి వెళ్ళొద్దాం ఏంటి? ఏంటి ఎంత వేడుకుంది? ఇది మనకు కాదు, ఇది విలన్కి, ఇది మనకి. ఎక్స్క్యూజ్ మీ, లోపల కలవెళ్ళలో కొంచెం చెప్తారా? జీవగ్రంథంలో పేరు ఉన్నవారు మాత్రమే లోపలికి ప్రవేశించగలరు. నా పేరా? నేను అంత ఫేమస్ హీరోని తెలుసా? ప్రతి పేపర్లో నా పేరు ఉంటుంది, ప్రతి మ్యాగజైన్లో నా ఫోటో ఉంటుంది. చూడు. జీవగ్రంథంలో మీ పేరు వ్రాయబడలేదు. నా పేరు లేదా? నాకున్న ఈ అందంతో నేను ఎలా ప్రవేశిస్తాను చూడు. అయ్యో, నాకున్న అందం పర్లోకం చేస్తలేదా? వీళ్ళు ఎప్పుడు చూసినా లేట్గానే వస్తారు. వీళ్ళు ఒక్క నిమిషం లేట్ వల్ల నాకు నిమిషానికి ₹1,00,00,000 లాస్. వీళ్ళు రాని, వీళ్ళు పని చేద్దాం. వావ్, పరలోకమా, ఈ ప్లేస్ ఏదో బాగుందే. ఐడియా, ఇక్కడ రియల్ ఎస్టేట్ చేద్దాం, బోల్డ్ డబ్బులు సంపాదిద్దాం. ఆగండి. ఎందుకు? ఈ జీవగ్రంథంలో పేరు లేని వారు లోపలికి ప్రవేశించలేరు. నేను ఎవరినో తెలుసా? ఈ భూమి మీద ఉన్న ధనవంతుల్లో నేను ఒకరిని. నా పేరు ఉంటుంది చూడు. జీవగ్రంథంలో మీ పేరు వ్రాయబడలేదు.
సర్లే కానీ నా దగ్గర ఉన్న ధనంతో దేన్నైనా కొనగలను. ఇదిగో డబ్బా, తీసుకో డబ్బు, రాసే నా పేరు. మీరు మీ ధనం చేత పరలోక రాజ్యాన్ని కొనలేరు. నువ్వు నాకు చెప్పేదేంటి? నా డబ్బు నా పలికిబడితో నీ లోనికి వెళ్ళగలుగుతాను చూడు. ఎవరు నువ్వు? నా డబ్బు నా పలికిబడి ఎందుకు పనికి రాలేదా? ఏయ్ తాగరా బాబు తాగరా, తాగి నువ్వు వాగరా. ఎవడరా మనం పడిస్తుంది? మనమే పడిపోయామా? హాఫే తాగాం కదా, ఫుల్ తాగంటే స్టడీగా ఉన్నాం. ఆఫీస్కి వెళ్తున్నావా బాస్ గడుకోవాలా, ఇంటికి వెళ్తున్నావు పెళ్ళం కావాలా. వాడికి చెప్పలేము, దీనికి చెప్పినా ఉన్నాం. ఎక్కడా సుఖం లేదు ఈ తాగుబోతులకి. ఏటా పరలోక ద్వారం వెళ్దాం. ఆగండి. ఏ త్రాగుబోతులు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. నేను తాగుబోతులా కనిపిస్తున్నాను నీకు? చూడబోయే నన్ను తాగుబోతు అంటుంది. నేను తాగుబోతుని అంట. ఏంటి ఈ ప్లేస్ అంతా కొత్తగా ఉంది? ఓ నేను చనిపోయాను కదా, నరకం. ఈ నరకానికి పాపం చేసే వాళ్ళు వెళ్తారు. నేను ఎంత పుణ్యాత్ముని, నేను నరకానికి ఎందుకు వెళ్తాను? పరలోకం ఇదే నా ప్లేస్. ఆగండి. ఎందుకు ఆగాలి? మీ పేరు ఈ జీవ గ్రంథంలో వ్రాయబడలేదు. నా పేరు లేదా? నేను భూమి మీద ఎన్ని పుణ్యకార్యాలు చేశానో తెలుసా? ఎన్నో దాన ధర్మాలు చేశాను, ఎంతోమందికి హెల్ప్ చేశాను. నా పేరు లేకపోవడం ఏంటి? దేవుని ఎదుట మీ నీతి క్రియలు మురికి గుడ్డలతో సమానం. చూడండి, నా నీతితో నేను ఎలాగెళ్తాను. అయ్యో, నా నీతిని రక్షించలేకపోయా, అంటే పరలోకం చేర్చలేకపోయా. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు పరలోక రాజ్యంలోనికి మా ఆహ్వానం. యేసు ప్రభువా, నీకు వందనాలు. ఈ పరలోక రాజ్యానికి నేను అర్హుని కాదు. నా కోసం నువ్వు చనిపోయి, నా పాపం కోసం, నేను ఈ పరలోక రాజ్యం చేరడం కోసం నువ్వు చనిపోయి తిరిగి లేచావు. నాకు ఈ పరలోక రాజ్యం చేరడానికి అర్హత లేదు ప్రభువా. నేను నమ్మడం వల్ల నాకు అర్హతనిచ్చావు. యేసు ప్రభువా, నీకు వందనాలు. మన పలుకుబడి, మన పేరు ప్రఖ్యాతులు, మన ఆస్తిపాస్తులు, దురలవాట్లు, ఇంకా మన నీతి క్రియలు ఇవేవి పరలోక రాజ్యానికి చేరడానికి మనకు అర్హతను కలుగు చేయలేవు. మన పాపాన్ని క్షమించి మనల్ని రక్షించడానికి తన ప్రాణాన్ని పెట్టిన యేసుక్రీస్తును నమ్మడం వల్ల మాత్రమే పరిశుద్ధమైన ఆ మోక్షానికి మనం చేరగలం. అందుకే యేసు ఇలా చెప్పారు, నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం, నా ద్వారా తప్ప ఎవడునూ పరలోక రాజ్యానికి చేరలేడు అని. నమ్మి బాప్తిజమం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని బైబిల్ బోధిస్తుంది.